Good morning to all of you. Now I discuss about ABC analysis. ABC విశ్లేషణ. An organization found it useful to divide materials into three categories for the purpose of exercising selective control on materials. An analysis of material cost will show that smaller percentage of items of material in the store may contribute to the large percentage of value of consumption and vice versa. It exercises discriminating control over different items of stores classified on the basis of investment involved. Usually, they are divided into three categories according to their value and frequency of replenishment. It is also known as value method or always better control method or proportional. Or its value analysis method. ABC విశ్లేషణ మెటీరియల్స్ను వాటి విలువల ఆధారంగా వర్గీకరించి నియంత్రించే టెక్నిక్ ABC విశ్లేషణ. ఈ పద్ధతి ఇటీవల కాలంలో ఎక్కువ ఉపయోగంలోకి వచ్చింది. ఉత్పత్తి సంస్థలు మెటీరియల్స్పై మంచి నియంత్రణ కలిగి ఉండటానికి వాటిని 3 తరగతులుగా విభజించినట్లయితే ఉపయోగకరంగా ఉంటుందని కనుగొన్నారు. ఉత్పత్తికి వినియోగించే మెటీరియల్స్ను, విడి భాగాలను, తయారైన వస్తువులను వాటి విలువల ఆధారంగా చేసుకుని అత్యధిక విలువ కలిగిన అంశాలు ఏ తరగతిగాను, తక్కువ విలువ గల అంశాలను సి తరగతిగాను, ఈ రెండిటికి మధ్య విలువ ఉండే మెటీరియల్ అంశాలను బి తరగతిగాను విభజిస్తారు. A category of items consists of small percentage, that is about 10% of total items handled by the stores but requires heavy investment, about 70% of inventory value, because of their higher price or heavy requirement or both. సాధారణంగా అధిక విలువ కలిగిన ఏ మెటీరియల్
అంశాల సంఖ్య చాలా తక్కువగాను, తక్కువ విలువ కలిగిన సి అంశాల సంఖ్య చాలా ఎక్కువగాను ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతిలో ఏ తరగతి అంశాలు మొత్తం వ్యయంలో ఎక్కువ శాతం కలిగి ఉంటాయి. కాబట్టి వాటిపై నిరంతర నియంత్రణ అవసరం. బి తరగతి అంశాలపై ఏ తరగతి అంశాలకు ఉండవలసినంత నియంత్రణ అవసరం లేదు. సి తరగతి అంశాలపై చాలా కొద్ది నియంత్రణ ఉన్నా సరిపోతుంది. ఈ పద్ధతిని విలువ ప్రకారం స్టాక్ నియంత్రణ లేక ఆల్వేస్ బెటర్ కంట్రోల్ పద్ధతి అని కూడా అంటారు. మొత్తం స్టోర్స్లో ఉండే సరుకు విలువలో అవి తక్కువ స్థలాన్ని అంటే 10% ఒక స్టోర్స్లో 10% స్థలాన్ని మాత్రమే ఆక్రమిస్తూ ఉంటాయి. కానీ టోటల్గా వాటి విలువలో 70% ఎక్కువ విలువ కలిగి ఉంటాయి. ఇవి ఏ కేటగిరీ కింద డివైడ్ చేస్తారు. బి కేటగిరీ ఐటమ్స్ ఆర్ relatively less important. 20% of total items of material handled by the store. బి కేటగిరీ ఐటమ్స్ ముఖ్యంగా టోటల్ ఐటమ్స్లో అవి 20% కలిగి ఉంటాయి. అండ్ పర్సంటేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ రిక్వైర్డ్ ఈస్ అబౌట్ 20% ఆఫ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్వెంటరీస్. మొత్తం సరుకు యొక్క విలువలో 20% కంటే ఎక్కువ పెట్టుబడి అవసరమవుతుంది. ఇవి బి కేటగిరీ కింద తీసుకోవాల్సిన ఐటమ్స్. సి కేటగిరీ ఇన్క్లూడ్స్ 70% ఆఫ్ టోటల్ ఐటమ్స్ హ్యాండిల్డ్ అండ్ 10% వాల్యూ. సి కేటగిరీ ఐటమ్స్ సంబంధించి టోటల్ ఐటమ్స్లో 70% సరుకు కలిగి ఉంటాయి. కానీ వాటి విలువ మాత్రం 10% మాత్రమే ఉంటుంది. టోటల్ వాల్యూలో 10% మాత్రమే సి కేటగిరీ ఐటమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే వాటి యొక్క సి కేటగిరీ స్టోర్స్లో 70% స్థలాన్ని ఆక్రమిస్తే విలువలో మాత్రం 10% మాత్రమే ఉంటుంది. ఫ్యూచర్స్ ఆఫ్ ఏబిసి అనాలిసిస్. ఏబిసి అనాలిసిస్ యొక్క లక్షణాలు. నేమ్ a item having more consumption value. B items having moderate consumption value. C items having low consumption value. ఏ గ్రూపు అంశాలు ఎక్కువ విలువ కలిగినవి, బి గ్రూపు అంశాలు తగుమాత్రం విలువ కలిగినవి, సి గ్రూపు అంశాలు తక్కువ విలువ కలిగినవి. 1. ఎక్స్టెంట్ ఆఫ్ కంట్రోల్, నియంత్రణ. వెరీ స్ట్రిక్ట్ కంట్రోల్, చాలా గట్టి నియంత్రణ అవసరము ఏ ఐటమ్స్కి సంబంధించి. బి ఐటమ్స్ మోడరేట్ కంట్రోల్, కొద్దిపాటి నియంత్రణ సరిపోతుంది. సి ఐటమ్స్ లూజ్ కంట్రోల్, అంటే అతి తక్కువ నియంత్రణ ఉంటే సరిపోతుంది. అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆర్డర్, సెకండ్ పాయింట్. ఆర్డర్ల మధ్య సమయం. ఏ ఐటమ్స్ ఫ్రీక్వెంట్ ఆర్డరింగ్, తరచుగా ఆర్డర్లు చేయటం.
బి ఐటమ్స్ వన్స్ ఇన్ 3 months, ప్రతి 3 నెలలకు ఆర్డర్ చేయటం. సి ఐటమ్స్ వన్స్ ఇన్ 6 months ఆర్ వన్స్ ఇన్ ఏ ఇయర్, 6 నెలలకు లేక సంవత్సరానికి. లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్, యాజమాన్య స్థాయి. ఏ ఐటమ్స్ must be taken care of by senior officers, అనుభవజ్ఞులైన సీనియర్ అధికారులు అజమాయిషీ ఉండాలి. బి ఐటమ్స్ కెన్ బి సూపర్వైజ్డ్ బై మిడిల్ మేనేజ్మెంట్, మధ్యస్థ యాజమాన్యం ఆధీనంలో పర్యవేక్షణ. కెన్ బి సూపర్వైజ్డ్ బై క్లరికల్ స్టాఫ్, గుమస్తాల పర్యవేక్షణ సరిపోతుంది. పీరియడ్ ఆఫ్ రివ్యూ, పునశ్చరణ సమయం. రివ్యూ ఆఫ్టర్ ఏ కేటగిరీ, రివ్యూ ఆఫ్టర్ ఏ మంత్ or every 15 days of waste, absolute or surplus items. ఒక నెల తదుపరి లేక 15 రోజులకు ఒకసారి వృధా అయిన, పాడైపోయిన, అబ్సల్యూట్ మరియు మిగులు అంశాలు పునశ్చరణ చేయవలసి ఉంటుంది. అండ్ బి ఐటమ్స్ రివ్యూ ఆఫ్టర్ ఎవ్రీ 3 months of waste, absolute or surplus items. ప్రతి 3 నెలలకు ఒకసారి వృధా అయిన, పాడైపోయిన, అబ్సల్యూట్ మరియు మిగులు అంశాలు పునఃసరించవలసి ఉంటుంది. అండ్ థర్డ్ కేటగిరీ సి ఐటమ్స్, యాన్యువల్ రివ్యూ ఓవర్ అబ్సల్యూట్ అండ్ సర్ప్లస్ ఐటమ్స్. సంవత్సరానికి ఒకసారి వృధా అయిన, పాడైపోయిన మరియు మిగులు అంశాలు రివ్యూ చేయవలసి ఉంటుంది. రక్షణ స్టాక్, సేఫ్టీ స్టాక్. ఏ కేటగిరీ, ఏ ఐటమ్స్ ఎవ్రీ లో సేఫ్టీ స్టాక్, చాలా తక్కువ రక్షణ కలిగిన స్టాక్. బి ఐటమ్స్ లో సేఫ్టీ స్టాక్, తక్కువ రక్షణ కలిగిన స్టాక్. సి ఐటమ్స్ హెవీ సేఫ్టీ స్టాక్, ఎక్కువ రక్షణ కలిగిన స్టాక్. వాల్యూ ఎనాలిసిస్. ఏ ఐటమ్స్ విలువ విశ్లేషణ, కఠినమైన విలువ విశ్లేషణ. రెగ్యులర్ వాల్యూ అనాలిసిస్, కొద్దిపాటి విలువ విచరణ. మోడరేట్ వాల్యూ అనాలిసిస్. మినిమం వాల్యూ అనాలిసిస్, కనిష్ట విలువ విశ్లేషణ. ఫాలోఅప్, అనంతర పరీక్ష. ఫాలోఅప్ ఇన్ ఏ కేటగిరీ, గరిష్ట అనంతర పరీక్ష, మ్యాక్సిమం ఫాలోఅప్. అండ్ బి కేటగిరీ పీరియాడిక్ ఫాలోఅప్, కాలానుగత అనంతరం పరీక్ష. సి కేటగిరీ ఫాలోఅప్ ఓన్లీ
ఎక్స్పెక్టేషనల్ కేసెస్ ప్రత్యేక సందర్భాలలో అనంతర పరీక్ష